హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్‌గా ఫేజ్ 1 కౌన్సిలింగ్‌లో ఎవరికైతే కాలేజ్‌లో సీట్ అనేది వచ్చిందో, వాళ్ళు ఫేజ్ 2 కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చా? ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చినట్లయితే, ఫేజ్ 1 కౌన్సిలింగ్‌లో వచ్చిన సీట్ అలాట్‌మెంట్ అనేది క్యాన్సిల్ చేస్తారా? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఎవరికైతే కాలేజ్‌లో సీట్ అనేది అలాట్ చేయడం జరిగిందో, వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్‌లో కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చనమాట. కాకపోతే సెకండ్ కౌన్సిలింగ్‌లో మీకు ఏదైనా కాలేజ్‌లో సీట్ వచ్చినట్లయితే, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో, ఆ సీట్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతది. సెకండ్ కౌన్సిలింగ్‌లో మీకు సీట్ అనేది అలాట్ చెయ్యనట్లయితే, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఏ కాలేజ్‌లో సీట్ అయితే వచ్చిందో, ఆ కాలేజ్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ అలానే ఫిజికల్‌గా వెళ్లి డాక్యుమెంట్స్ తీసుకొని రిపోర్ట్ చేస్తేనే మీకు సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ అనేది అలొకేట్ అవ్వనట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌లో అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మెయిన్ కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయడం, అలానే ఆన్‌లైన్‌లో కూడా రిపోర్ట్ చేయడం. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? అలానే ఫిజికల్‌గా కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ ఛానెల్‌లో వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో లింక్స్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, ఆ వీడియోస్ కూడా ఒకసారైతే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.